फल पुरुषार्थं सिद्ध्यर्थं लोककल्याणार्थं मम सकल विद्या पारंगता सिद्धिद्वारा जीवन स्थिरत्वा सिद्ध्यर्थं मम शरीरे संपूर्ण आरोग्य सिद्ध्यर्थं लोककल्याणार्थं అలాగే మీరు చదువుకునే చదువులన్నీ కూడా ప్రవేశం కాకుండా ప్రావీణ్యాన్ని పొంది దాని ద్వారా మీ జీవితం స్థిరమైనటువంటి జీవితంగా ఉండాలని, అలాగే వినాయక స్వామి వారి యొక్క అనుగ్రహం చేత మనమే కాదు సర్వలోకములు సుభిక్షంగా క్షేమంగా ఉండాలి అని, శరీరం ఆరోగ్యం ప్రధానం, ఆరోగ్యవంతంగా ఉండాలని, దాని ద్వారా మన సంకల్పం చేసే కార్యములన్నీ సిద్ధించాలని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మీ మనసులో ఉండేటువంటి ఏదైనా ప్రయత్నం, ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, ఒక పరీక్ష ప్రారంభం కావచ్చు, ఇవే కాకుండా మీ శరీరానికి సంబంధించింది కానీ, మీ గృహానికి సంబంధించింది కానీ ఏ ఆలోచన ఉన్నా భగవంతుడు దాన్ని సంపూర్ణమైనటువంటి దృష్టి సారించి భగవత్ ప్రసాదం చేత ఆ ప్రయత్నం విజయవంతం కావాలని ప్రార్థన చేస్తూ, మీ మనసులో ఏదైనా సరే కోరిక ఉన్నట్లయితే ఆ కోరికను భగవంతుడికి నివేదన చేయండి. యజమానస్య మనో అభీష్టబలసిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం చెప్పండి. అన్యోన్య సహాయేన మనందరం కలిసి అన్యోన్య సహాయంగా 108 మంది, అలాగే 27 సంఖ్యతో కూడుకున్నటువంటి హోమగుండాలు. 27 అనేది చాలా విశేషమైనటువంటి సంఖ్య. ఎందువల్ల అంటే 27ని కలిపితే పూర్ణాంకం 9 అవుతుంది. అలాగే 27 నక్షత్రములు. ఏ జీవి జన్మించాలన్నా నక్షత్రం ప్రధానం. అటువంటి నక్షత్రములు 27 ఉన్నవి. వాటికి ఉండే పాదములు 4. వాటిని వాటి చేత హెచ్చిస్తే 108 సంఖ్య అవుతుంది. అలాగే నలుగురు 4 ప్రక్కల కూర్చొని 27 సంఖ్యతో కూడుకున్నటువంటి హోమములతో మనం చేస్తూ ఉన్నాం. మనం వేసే ద్రవ్యములు అష్టద్రవ్య హోమము. అష్టద్రవ్యములు అంటే 8 రకాల ద్రవ్యాలు. మీకు ఆ పదార్థం వచ్చినప్పుడు చెప్తాను ఏంటన్నది. చెప్పండి. అన్యోన్య